హలో హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను మా చేనులకి అయితే వచ్చిన, పత్తి చెట్టు వీకడానికి అయితే వచ్చిన. వర్షాలు బాగా పడుతున్నాయి, దానికోసం అయితే ట్రాక్టర్ రాలేదు. ఇక పచ్చిగా బురద బురద అవుతుందని ట్రాక్టర్ అయితే రాలేదు. ఇక ఏం చేస్తామని మేము అమ్మ నేనైతే వచ్చి ఇక పత్తి చెట్టు అయితే చేతులతో అయితే వీకుతున్నాము. ఇక ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. ఇక మా అమ్మ పత్తి చెట్టు వీకుతుంది. వెళ్తున్నాయి అమ్మ మొత్తం. వర్షం బాగా పడ్డది కదా, అందుకోసం వెళ్తున్నాయి. చిన్న వెహికల్ అంతా నమ్మడలు వెహికల్ వాళ్ళకి అవసరం పీక్కోమని అయింది కదా. ఇది వెహికల్ పెట్టేసిందిగా. మంచిగా వర్షం పడ్డది కదా, పత్తి చెట్టు అయితే మంచిగా అలక వెళ్తున్నది. పెద్దగా నాకన్నా పెద్దగా పెరిగింది తెరుడు. వర్షం పడకుంటే వెళ్ళకుండా వర్షం పడట్లో మంచిగా అలక వెళ్తున్నది. ఇగో తక్క పెద్దగా ఉన్నాయి. ఇదిగో గతన పత్తికట్ట వెళ్తున్నాయి లేదా? వర్షం పడని మెత్త వెళ్ళాడింది. మస్తు పెద్దగా ఉన్నది. నీ ఎత్తు నీకన్నా పడి ఉన్నది. ఒకటి పతికార ఊపాటిని పట్టుకునేలాగా వచ్చింది. తింపిన కూడా వర్షం పడకుండా అస్సలు వెళ్ళకుండా. కానీ వర్షాకాలం రాకముందే వర్షాలు ఇట్లా వచ్చట్లో మనకు పత్తికట్ట చేతులు వీకడం అవసరం వచ్చింది. లేకుంటే ట్రాక్టర్లు వేసేస్తుంటాం. కానీ ఇప్పుడు ట్రాక్టర్ ఏడొస్తుంది, ఇలా ఏడ కొడతాం. ఇక ట్రాక్టర్ కోసం చూస్తామంటే ఇంకా ఆనబడినట్టు ఇంకా అటు వెనుక పడిపోతుంది. పుల్ల రాలుతుండే అందుకోసం పీ కూడా ఇక అట్లా మా అమ్మ కుప్పలు అటేసేయండి ఎంబటెంబట. ఫోన్ అట్టి ఇట్లా అయిపోయింది. ఇక నాకు ఒక్కడికైతే కాకుండా నేనైతే ఉరికిపోతుంటుంది. ఏ అమ్మ నేను బీగా నేను అంటుంటుంది పడకుండా. ఇగో పత్తికట్ట ఏరు చూడండి ఎంత పెద్దగా ఉన్నది. పెద్దగా ఉన్నది పత్తికట్ట ఏరు. ఎక్కడికి వెళ్తుంది ఒక్కడికి వీక్తే. గత అడుగులు తిని మంచి కొని తిందాం. మోతగా చెప్పకూడదు, పెద్ద ఉన్నది కూడా. సీదా ఇగో పత్తికట్ట అయితే పీకినాము. ఇప్పుడు కుప్పలు అయితే వేస్తున్నాము, ఒడ్డుకేస్తున్నాము. మొత్తం కుప్పలన్నీ అయితే మొత్తం పీకుడు అయితే అయిపోయింది. కుప్పలు మొత్తం ఒడ్డుకు పడేస్తున్నాము. ఒడ్డు మీద అయితే ఇగో చేని మొత్తం సాఫ్ అయిపోయింది. పత్తికట్ట వీకేసినాము, కుప్పలు అయితే పడేసినాము. చూడండి ఎంత మైదానం అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా.